హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఏంటో అండి, మధ్యాహ్నం అన్నం తిన్నాక కూడా ఈవినింగ్ మళ్ళీ ఆకలి అవుతుంది. ఏం చేద్దాం, ఈ టైంలో అన్నం తినలేం కదా. అలా అని బాగా ఆలోచించి ఉగ్గాని చేద్దామని ఫిక్స్ అయిపోయాను. గబగబా షాప్కి వెళ్ళేసి బొరుగులని తీసుకొచ్చాను. మీ సైడ్ ఎలా అంటారండి? మా సైడ్ అయితే బొంగులు, బొరుగులు, ఇంకా మరమరాలు ఇవన్నీ అంటారనమాట. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి బ్లాగ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి వాటర్లో వేసుకొని ఒక 2 minutes బాగా కదుపుకుంటూ పైకి కిందికి అనుకుంటూ కడిగేసి దీంట్లోని నానిన తర్వాత సాఫ్ట్ అయితే పిండేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయితేనే ప్రతి ఒక్క బొరుగు మంచిగా నానుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందాం. బాండి వేడెక్కిన తర్వాత ఒక 2 spoons, ఇది ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి, 2 spoons ఆయిల్ వేసుకోండి. వేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు, ఒక ఎలా అంటే నేను చూపిస్తున్నాను కదా, ఇన్ని ఆవాలు వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే డైజెస్ట్ అవుతుంది. నేను అందుకనే జీలకర్ర ఎక్కువ వేస్తాను కొంచెం. ఇవి చిటపటం అన్న తర్వాత నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకుంటాను, దాన్ని ఇందులోనే యాడ్ చేశాను. అవి కాస్త కలుపుకోవాలి, అటు ఇటు కలుపుకొని కొంచెం సాఫ్ట్ అవ్వనిద్దాం దీన్ని కలుపుకుంటూ. ఈలోపు మీరు కూడా మీకు ఇలాగే ఆకలేస్తుందా? నాకేంటో అండి ఈ మధ్య కొంచెం రైస్ తక్కువ తినాలనిపిస్తుంది. ఏదైనా వెరైటీ ఐటమ్స్, చపాతీస్, జొన్న రొట్టె ఇవన్నీ తినాలని చాలా అనిపిస్తుందండి. అదేంటో ఏమో. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకొని దాన్ని హాఫ్ పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఇవి తొందరగా వేగిపోతాయి ఒకటి, ఇక మనం వేసే బొరుగులకి చాలా బాగా పడుతుంది అన్నమాట. మేము బొరుగులు అయితే అనమండి మా సైడు, మేమైతే మరమరాలు లేదంటే ఇంకేమో అంటారు, గుర్తు లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంది దీనికి. మేమైతే మరమరాలు అంటాము. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం టమాటా యాడ్ చేసేసి దీన్ని బాగా వేయించుకోవాలి. ఎలా అంటే మొత్తం ఈ టమాటా కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఆ టమాటా మీద మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా టమాటా, అది కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం టమాటా మన తింటుంటే సాఫ్ట్గా తగిలి వెళ్ళిపోవాలి. అది వేగనట్టు ఉంటే టేస్ట్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు చూడండి కొంచెం వేగింది. దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు వేగనిద్దాం. ఒక 2 minutes తర్వాత తీసి చూస్తే సాఫ్ట్ అయింది. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, సాఫ్ట్ అయింది టమాటా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా ఏంటంటే పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది కదా, ఈ స్టేజ్లో యాడ్ చేయాలన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. కొంచెం చిటికెడంత పసుపు అంతే చాలు, ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీన్ని ఇవి ఈవెన్గా వేగుతూ ఉంటాయి, కలుపుకుంటూనే వేయించుకోండి. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కాబట్టి అది అడుగంటుతుంది అనమాట. ఇప్పుడు మనం నీళ్ళని తీసేసి పిండి పెట్టుకున్నాం కదా మరమరాలు, వీటిని యాడ్ చేసి కాసేపు కలుపుకోవాలి. ఎలా అంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం ఆ మరమరాలకు పట్టేట్టు కలిపి మంచి
మొత్తం ఈవెన్గా ఒక్కొక్క మొరమరాకి పట్టేటట్టు కలుపుకోండి. అలా అయితేనే బాగుంటుంది తినడానికి. చూస్తుంటే రైస్ లాగానే ఉంది కదా, తింటుంటే కూడా రైస్ లాగానే ఉంటుంది, కానీ డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది, కానీ రోజు తినలేము, ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి అన్నప్పుడు ఇట్లా స్నాక్ టైప్ అనమాట. స్నాక్ టిఫిన్స్ కూడా చేసుకుంటారు, నాకెందుకు టిఫిన్స్ అంటే అంత బాగా నచ్చు. రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. చూస్తుంటేనే చాలా బాగుంది. ఇది చూస్తుంటే సేమ్ రైస్ లాగానే ఉంది కదా, అసలు టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తింటున్నాను ఇప్పుడు, మీరు మీ ఇంట్లో చేసుకొని తినేసేయండి. టేస్ట్ అయితే అబ్బా కాలుతుంది చాలా, అయినా తింటున్నాను. చాలా సూపర్గా ఉంది అసలు. ఎలా అంటే చెప్పలేను. నేను అనుకున్నాను ఎలా వస్తుందో అని, కానీ చాలా బాగా వచ్చింది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఒక చిన్ని కామెంట్ చేసేయండి. ఇక ఉంటాను, బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానండి. వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు కదా. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే ఈ వీడియోకి ఎండ్ చెప్పేయాలి కంపల్సరీ. మీరు తినండి, తింటూ ఎంజాయ్ చేయండి. నేను ఉంటాను, బాయ్.